చేయాలన్నా బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరిదో ఒకరిది ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రకాశ్ అన్న చెప్పినట్టు ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యం. ఒకవేళ మీ భూమి పోయినా మీ ఇల్లు పోయినా మీకు మంచి సౌలతులు కల్పించి మీకు మంచి నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులు. 4 సార్లు ప్రకాశ్ అన్న గెలిచిండు అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓడు కాబట్టే గెలిచింది. మీరు ఓట్లు వేస్తే గెలిచింది కాదు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి. ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. నేనే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాక 3వసారి ఓడిపోయినా, మళ్ళీ 4వసారి గెలిచిన. కానీ ప్రకాశ్ అన్న 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలుస్తున్నాడంటే మీ పక్షాన నిలబడ్డాడు కాబట్టి, ఆయనకేం స్వార్థం లేదు కాబట్టి మీరు ఆయనను గెలిపిస్తారు. నా దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటాడు నాకు దగ్గర కాబట్టి, అన్న ఇంకా కుదరదన్న ఆడకి బస్తీలలో పోతే నన్ను అందరు అడుగుతుర్రన్న. ఎందుకంటే మీరు ఎవరైనా ఆయన దగ్గరికి చక్కగా పోవచ్చు. కొంతమంది ఫామ్ హౌస్లలో ఉంటారు, ఎవరు రానియరు. ప్రకాశ్ అని ఎవరు వచ్చినా దా తమ్మి ఏం సంగతి తమ్మి ఎట్లుంది తమ్మి ఏంది విషయం అట్లనా ఏమన్నా అంటే కానీ అట్లా అంటున్నట్టు కూడా ఇక మనోడేనే అంటాడు, నడవనీరు అని అంటాడు. ఓపికగా వ్యవహారం చేస్తున్నాడు, కుటుంబ పెద్దగా మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటున్నాడు కాబట్టి ఇవాళ 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. నేను వారి సమక్షంలో మీకు మాట ఇస్తున్నా, ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి ఈ మధ్య కాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది, అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది. ఎందుకంటే భూములీడ వ్యవహారం అంతా చక్కదిద్దు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే